హీరోతో ఉంది మీ జర్నీ? కళ్యాణ్ బాబు గారితో పవన్ కళ్యాణ్ గారితోటి. బ్రో సినిమా రాశాను. రాసే అవునవును. అవకాశం అది తమన్ గారి వల్ల వచ్చింది హ్మ్. అవకాశం. హ్మ్. అవకాశం తమన్ గారి వల్ల అంటే రావటం. ఆయన కూడా సాహిత్యం పట్ల అంటే ఎంత ఆవేశంగా కనపడతారో, ఎంత రాజకీయాలు మాట్లాడతారో అంతే సాహిత్య పరంగా కూడా అంతే ఇది అదేనండి మనకి పడుతుంది జనరల్‌గా కదా! మనుషుల్లో అంటే ఏంటండి ఎందుకు ఆ సున్నితత్వమే. ఒక హ్మ్. మనిషి ఆవేశపరుడు అంటే బేసిక్‌గా అతను సున్నితత్వంగా హ్మ్. ఉండుంటాడు. హ్మ్. హ్మ్. అతనిలో ఉన్న సెన్సిబిలిటీసే యాహ్! అతనిలో ఉన్న సెన్సిబిలిటీసే ఆవేశంలాగా బయటకి రిఫ్లెక్ట్ అవుతా హ్మ్. ఉంటాయి. హ్మ్. ఆ సెన్సిబిలిటీస్ ఏంటంటే ఆయన అంత చదివారు. హ్మ్. ఆయన బాగా చదువుతారు. హ్మ్. బాగా ఇష్టం. సాహిత్యం మీద మన సంస్కృతి పట్ల గౌరవం, మన సాహిత్యం పట్ల ఇష్టం ఆయనకున్నాయి. యెస్. ఆయనతో మీకు ఆయనతోటి నాకున్నటువంటి అనుభవం. ఆ బ్రో రాసేటువంటి అవకాశం దొరికింది. హ్మ్. ఆ బ్రో సందర్భంలో ఒకసారి కలవటం జరిగింది. హ్మ్. వారు కూడా చాలా బాగా అప్రిషియేట్ చేశారు. అంటే ఎలా ఉంటదండి ఆయనతో అంటే అప్రోచ్? అంటే ఆయనతో ఒక కవులతో ఆయన కవి సమయాన్ని బాగా ఇష్టపడతారండి. హ్మ్. కవులతో ఎప్పుడు మాట్లాడినా గాని సేమ్ నాకు అంటే ఒక రకంగా కంపేర్ చేయడం కరెక్ట్ కాదేమో తెలీదు గానీ, నాకు త్రివిక్రమ్ గారితో మాట్లాడుతుంటేను, కళ్యాణ్ గారితో మాట్లాడుతుంటే రెండూ ఒకలాగా అనిపిస్తాయి నాకు. ఇద్దరు సాహిత్యాన్ని చాలా ప్రేమిస్తారు. హ్మ్. అందులోనూ సాటి మనిషిని చాలా కంఫర్ట్ చేస్తారండి. హ్మ్. వాళ్ళకున్నటువంటి అలవాటేంటంటే, హ్మ్. వాళ్ళకి స్వేచ్ఛనిస్తారు. ఆ స్వేచ్ఛలో ఒక చిన్న కంఫర్ట్ వస్తది. హ్మ్. మనం కళ్యాణ్ గారితో మాట్లాడుతుంటే, కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నామా మనం అన్న ఒక చిన్న కంఫర్ట్ జోన్. హ్మ్. ఎందుకంటే, చాలా కాలంగా మనతో పరిచయం ఉన్న వ్యక్తి మాట్లాడినట్టు మాట్లాడతారాయన. హ్మ్. అంత అంత ఫ్రీ స్పేస్ క్రియేట్ చేస్తారు. అదర్‌వైజ్ ఆ పిల్లాడు ఎలా చెప్తాడు మనతోటి అంటే అని బ్రోలో చెప్పండి. అంటే ఒక్క సాంగ్ రాసినందుకు అంత కంఫర్ట్ అంటే ఆయనతోటి అంటే అదే 'బ్రోలో' నేను రాసినటువంటి 2 పాటలు చాలా బలమైన పాటలండి. హ్మ్. 'సప్తకాల లిప్తలీల యుక్తయోగ ఆగమం' అని రాశాను. హ్మ్. చాలా అది మంచి పాట రాశాను. 'కాలగమన సంకాశం' రాశాను. ఈ 2 రాశాను. 2 ఏంటంటే అండి, అది మనకు తెలుసు తమిళ్ సినిమా నుంచి తెలుగుకొచ్చింది. అవునవును. కాలం గొప్పతనాన్ని చెప్తూ రాసినటువంటిదనమాట. హ్మ్. అది ఆ కాన్సెప్ట్ నుంచి ఎవరు రాయలే. హ్మ్. హ్మ్. సో, ఆ భాషతో గానివ్వండి, ఆ భావంతో గాని, హ్మ్. అలాంటి రాయటం ఆయనకు బాగా, నచ్చింది. బాగా నచ్చింది. హ్మ్. సో, అంటే మనం ఆ పాటని ఎలాగైనా రాసుండొచ్చు. హ్మ్. ఆ దానికి పెట్టిన ఎఫర్ట్ వల్ల గావచ్చు, హ్మ్. ఆ పాటని ఆవిష్కరించిన కోణం ఆయనకు నచ్చుండటం వల్ల గావచ్చు. హ్మ్. ప్లస్ అందులోనూ మనల్ని ఇప్పుడు ఆ పాట కోసమే గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళకి చేసిన ఫేవర్ గురించే మాట్లాడరు. హ్మ్. ఓవరాల్‌గా సాహిత్యం ఇంక యెస్. మనం యెస్. చేసినటువంటి ప్రయత్నం ఏంటి? హ్మ్. సాహిత్యాన్ని మనం అంటే ఇప్పుడు చేసినటువంటి గొప్పవాళ్ళు ఎప్పుడు వాళ్ళు చేసిన ప్రయత్నం గురించి మాట్లాడితే వాళ్ళు గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అవ్వరు. కాలేదు. అదర్‌వైజ్ అందుకని వాళ్ళు ఆ తర్వాత నేను చేసిన పాటలు గానివ్వండి, హ్మ్. దానికి హ్మ్. ఇది అంటే